హాయ్ గాయ్స్, ఈరోజు మనం రోజ్ ఫ్లవర్స్తో వేణి ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. దానికి నేను వైట్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న ఒక ఫ్లవర్, ఇంకొకటి మెరూన్ కలర్లో తీసుకున్నాను. 2 కలర్స్ తీసుకున్నాను. దానికి దారం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇలా ముడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఫ్లవర్ చూపిస్తాను. ఒక రెమ్మ తీసుకోవాలి. తీసుకొని ఒకటి లెఫ్ట్ నుంచి రైట్ ఇలా మడత పెట్టుకొని ఇలా ముడి వేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా లెఫ్ట్ నుంచి రైట్ ఇలా తీసుకొని ఇలా ముడి వేసుకోవాలి. మీకు ఇంకా క్లోజ్గా చూపిస్తాను చూడండి. ఇలా లెఫ్ట్ నుంచి రైట్ అన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఓకేనా, మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా మీరు పెట్టుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పెట్టుకుంటే అదే వేరే లుక్ అనమాట. అందుకోసం ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది. చూడండి మీకు ఎంత బాగుంటుందో. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా వేరే ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ వైట్ కలర్తో కూడా ఇదే అనమాట ప్రాసెస్. చూడండి మీరు ఇందులో చూపిస్తున్నట్టుగా వైట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట ప్రాసెస్. వేరే ప్రాసెస్ ఏమి ఉండదు, సేమ్ ఉంటుంది ఇలానే. చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్కి అయినా వెళ్ళడానికైనా మీరు ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట మీరే. చూడండి నెక్స్ట్ పింక్, ఫస్ట్ పింక్ తర్వాత వైట్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మెరూన్ కలర్తో మళ్ళీ అల్లుకోవాలన్నమాట. ఇలా అల్లుకుంటే మీకు చాలా బాగుంటుంది. 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఇంకా లాస్ట్ వచ్చిందన్నమాట. ఇది చూడండి ఇలా వస్తుందన్నమాట. అవుట్ఫిట్ మొత్తం చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను.